వ్యవస్థలు వ్యవస్థల్లాగా పనిచేయకపోతే, చట్టం చట్టంలాగా పనిచేయకపోతే, రాజ్యాంగం రాజ్యాంగంలాగా పనిచేయకపోతే, వాటి చేతిలో అందరూ బాధితులుగానే మారతారు. అందరూ బాధితులుగానే మిగులుతారు. కొందరు వెనక, కొందరు ముందు అంతే. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా పోలీసులు మా చేతిలో ఉన్నారు, వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, ఎదుటి వాళ్ళ మీద వేధింపులకు మనం ఎంతవరకైనా పాల్పడొచ్చు అని చెప్పి వేధింపులకు పాల్పడుతూ ఒక సాడిస్టిక్ ఆనందాన్ని పొందుతూ ఉన్నారేమో, వాళ్ళ వంతు కూడా వస్తుంది, మళ్ళీ వాళ్ళు కూడా బాధితులుగా మారతారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళే ఈ వ్యవస్థల చేతిలో బాధితులుగా మారుతూ నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తూ రోధిస్తున్న వీడియోలు, ఆ సంఘటనలు రోజు బయటపడుతూనే ఉన్నాయి. ఈరోజు ఎవరు అధికారంలోకి రావాలని చెప్పి ఓట్లు వేసామని చెబుతున్నారో వాళ్ళే బాధితులుగా మారుతూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వ్యవస్థల చేతిలో బాధితులుగా మారి ఎంత రోధిస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నాం. తాజాగా చూసాం, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ నేత దినేష్ అనే అతను టీడీపీకి ఓటేశారట. చివరికి పోలీస్ స్టేషన్లో ఎట్లా చిత్రహింసలు పట్టారో, వాళ్ళ చిన్న పసికందు పాపట చిన్న బేబీని పోలీస్ స్టేషన్లో టేబుల్ మీద పడుకోబెట్టి ఆయన కొట్టిన గాయాలను చూపించుకుంటూ ఒక వీడియో రికార్డ్ చేసి అక్కడి నుంచి లైవ్ పెట్టి, ఆ తర్వాత కానీ ఒక వీడియో రికార్డ్ చేసి నేను నా కూతురు నా భార్య చనిపోతే ఎవరెవరు బాధ్యులో చెప్పుకుంటూ చాలా పెయిన్ఫుల్ అనిపించింది. ఆయన పోలీస్ స్టేషన్లో లైవ్ ఇచ్చుకుంటూ వీడియో రికార్డ్ చేశారు. పూతలపట్టు పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తాంది, నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు. ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది, మీరే మాట్లాడండి. దొరబాబు చౌదరి, యువరాజ్ నాయుడు, గణపతి నాయుడు, వీళ్ళు ముగ్గురు ఈయనకి ఫోన్ చేశారంట, వీళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా బిడ్డని చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, అనవసరమైన కేసులో ఇరికించినారు సార్. మీరు తీయండి సార్, మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు, నా మీద కేసులో ఇరికించినారు. కేసు పెట్టోళ్ళు ఎక్కడా? కేసు పెట్టోళ్ళు ఎక్కడా? అది చెప్పండి. కేసు పెట్టోళ్ళు ఎక్కడా? అది చెప్పండి సార్. నా మీద కేసు పెట్టినారు, ఓకే, నేను తప్పు చేసిన. కేసు పెట్టినోళ్ళు ఎక్కడ? కేసు కంప్లైంట్ ఎక్కడ? అవి మీరు చెప్పరు, అవన్నీ మీరు చెప్పరు. నన్ను మాత్రం లోపలేస్తారు, కొడతారు, తిట్టారు, అమరా బూతులు అడుగుతారు. అవును, తప్పేం లేదు, తప్పే లేదు సార్. తీసుకోమని చెప్పండి సార్. సార్ నేను అనిపించిన సార్, నేను అనిపించినాను సార్ అక్కడ, నేను తప్పు చేయకుండా సార్. సార్ ఇది చూడండి సార్, మొహమ్మద్ చూడండి, నేను ఫ్యాన్ తిప్పుతా, శైలు నా దెబ్బ చూడండి సార్. చూడండి సార్, ఒక్క నిమిషం సార్, చూడండి సార్ ఇక్కడ ఆయన పెయిన్ చూడండి పాపం. సార్ దెబ్బ చూడండి సార్. బాబా ఏం దారుణం సార్. చూడండి సార్, ఎట్ట సార్, న్యాయం ఒకటి లేదు సార్. చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఆయన. నేను, నా కూతురు, నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు మెయిన్ రామాపురం రోడ్లో ఉంటాం మేము. నా పేరు దినేష్, ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాడి పేరు యువరాజ్ నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎప్పటికంటే చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు, నాగిపోతారు, వద్దు. అసలు చిన్న పాప, క్యూట్ తల్లి, బకార్ తల్లి, చిన్న పాప పోలీస్ స్టేషన్లో టేబుల్ మీద పడుకోబెట్టి పాప ఏడుస్తూ ఉంటే ఎంత పెయిన్ఫుల్ ఉంది. టేబుల్ మీద చిన్న బుజ్జి తల్లిని, చిన్న పాపను పడుకోబెట్టి ఆయన కొట్టిన గాయాలు, అక్రమంగా టీడీపీకి ఓటేశాను, వాళ్ళు టీడీపీ నేతలు ఎవరో నాయుడు చౌదరి అంటే అక్కడ అందరూ ఒకటేలే, అంటే నాయుడు చౌదరి అందరూ ఒకటే ఇన్ ద సెన్స్ ఆ పేర్లు అట్లే పెట్టుకుంటారు. అయితే ఏదో మరి ఆయన ఏదో ప్రభుత్వ బండిని ఢీ కొట్టినాడు అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళేది, అక్రమంగా
కేసులు పెట్టారు, కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వచ్చి బంధించి కొడుతున్నారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అయితే నేను నా భార్య ఆత్మహత్య అంటే చనిపోతే బాధ్యులు వాన్లే అని చెప్పి చిన్న క్యూట్ ఉంది ఆ పాపని ఎత్తుకొని ఉంటే పోలీస్ స్టేషన్లో టేబుల్ మీద పడుకోబెట్టింటే ఆ పాప ఏడుస్తూ ఉంటే అబ్బో గుండె తడైపోయింది, దారుణం. అంటే దినేష్ అట్లా పిచ్చి పనులు చేయమాకయా స్వామి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని మంచి పాప ఉంది కూతురు బంగారు తల్లి, మంచిగా నీలో ఉన్న ఈ ఆవేశాన్ని, నీలో ఉన్న ఆక్రందనను ఆవేశంగా కసిగా మార్చి వ్యవస్థల మీద కనీసం 10 మందినైనా మార్చడానికి ప్రయత్నం చేయి. ఏ పార్టీకి కులం ప్రాతిపదికనో, మతం ప్రాతిపదికనో, పార్టీ ప్రాతిపదికనో బానిసత్వం చేయకుండా 10 మందిని మార్చు. మీ భార్య గారిని కూడా అట్లే తయారు చేయి. మీ కూతురుని ఆ విధంగానే పెంచు. ఈ ఈ ఈ ఈ దుర్మార్గమైన వ్యవస్థ మీద ఫైట్ చేయి, ఏం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఫైట్ చేయి, 10 మందిని మార్చు. ఆవేశంలో పిచ్చి నిర్ణయాలు తీసుకొని ఆవేశంలో పిచ్చి చేసి ఎందుకు అట్లా ఆలోచనే చేయకు. ఏదైతే అదైంది. నువ్వు చనిపోవడానికే మా ప్రాణాలు పోతే కారణం వాళ్ళే అనేంతవరకు నువ్వు అంత 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 ఆవేదన చెందుతూ ఉన్నప్పుడు దాన్ని ఒక కసిగా ఆవేశంగా మార్చు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు మీకైనా ఎక్కడైనా కనుక అనిపించలేదు ఏంటబ్బా, ఒక చిన్న పాపను టేబుల్ మీద పడుకోబెట్టి ఆయన అంతగానం బాధపడుతూ ఉంటే మీ చేతిలో ఏ విధంగా బాధితులుగా మారినో కనిపిస్తూ ఆయన అటు నుంచి వీడియో రికార్డ్ చేసి చూపెడుతూ ఉంటే కొంచెం కూడా చలనం అనిపించలేదా? ఎవరిని సాటిస్ఫై చేసేకి మీరు ఇట్లాంటి వాళ్ళ మీద అవును ఆయన తప్పు చేసినా చట్ట ప్రకారం కంప్లైంట్ ఎవరు ఫిర్యాదు చేశారో చూపించు, ఏం సెక్షన్లో పెట్టు, ఆర్ఎస్జే మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి అదొక పద్ధతి. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం కొట్టి గాయాలు వాళ్ళకు చూపెడతారా మీరు? ఏం అనిపిస్తలేదా కొంచెం కూడా మీకు? ఎందుకే మళ్ళీ స్టైల్గా నిలబడుకొని ఇంకో పోలీస్ అని వీడియోలు తీస్తున్నారు? దేనికోసం వీడియోలు తీస్తున్నారు మీరు? ఇంకా నా 10 కేసులు పెట్టు. పోలీస్ స్టేషన్లో మా విధులకు ఆటంకం కలిగించాడు, పోలీస్ స్టేషన్లో మేము ఓయమ్మ అంతర్జాతీయ స్థాయిలో చట్టాన్ని రాజ్యాంగాన్ని రక్షించే పని చేస్తున్నాం అని చెప్పండి, వీడు పెట్టండి. మీరు నెక్స్ట్ చేసేది అదే పనే కదా. చిన్న పాప గుండెలు తరుక్కుపోతలేదేందా? ఆడ పాప ఏడుస్తూ ఉంటే పోలీసు వాళ్ళ స్టేషన్లో టేబుల్ మీద పడుకోబెట్టి చిన్న పసికంది ఏడుస్తూ ఉంటే కనీసం మానవత్వం అనేది ఉండదా? ఆయన తప్పు చేసి ఆయన అడుగుతున్నారు కదా, నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చూపెట్టండి, మీరు అక్రమంగా ఎత్తుకొచ్చారని చూపెట్టండి, ఏం కేసు పెట్టారో చూపెట్టు, చట్టం సెక్షన్లు పెట్టు, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి, నిరూపించు. ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు అంటే కొట్టే హక్కు? ఎవడిచ్చాడు అంత హక్కు? ఎవరిచ్చారు? మళ్ళీ వీడియోలు దేనికోసం తీస్తుండ్రు? కొంచెం కూడా అనిపించదా మనం చేస్తున్నది కరెక్ట్ కాదని? ఎవడో ఇచ్చే డబ్బుల కోసము, ఇంకెవడో చేసే దేనికోసం ఆశపడి ఎంత రవ్వంత పైన మీ పిల్లల్ని అట్లా పడుకోబెడితే టేబుల్ల మీద, మీ చిన్నపిల్లలు ఎవరంటే టేబుల్ మీద అట్లా పడుకోబెడితే మీకు ఆ పరిస్థితి వస్తే బాధ అనిపించదు ఏంటయా మీకు కొంచెం కూడా? అరే పాపను పడుకోబెట్టి ఇప్పుడు ఎంత పెయిన్ అనిపిస్తుంది చూస్తూ ఉంటే.